మెయిన్ ఎయిమ్ ఏంటిదంటే స్టూడెంట్స్‌కి స్పిరిచ్యువల్ అవేర్‌నెస్ ఇవ్వడం కోసమే. గైస్ ఇప్పుడు మా క్లబ్ మెంబర్స్‌ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా క్లబ్ మెంబర్స్ బుక్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే అవి స్పిరిచ్యువల్ టైప్ ఆఫ్ బుక్స్. అంటే భగవద్గీతలో లెసన్స్ ఉంటాయి కదా, అందులోకెళ్ళి కొన్ని డిరైవ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అలా అరేంజ్ చేశారన్నమాట. సో నేను కూడా ధృవ క్లబ్ లో ఒక మెంబర్ని కాబట్టి ఆ బుక్స్ అని నేను డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాను. అంటే నేను నాతో పాటు మా క్లబ్ మెంబర్స్ కూడా ఉంటారు. మెయిన్ ఎయిమ్ ఏంటిదంటే స్టూడెంట్స్ కి స్పిరిచువల్ అవేర్నెస్ ఇవ్వడం కోసమే. సో ఆ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ వస్తుంది. సో అలా స్పిరిచువల్ అవేర్నెస్ కోసం మేమైతే బుక్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో అక్కడికి వెళ్ళి మీకు అన్ని బుక్స్ అయితే నేను మీకు క్లారిటీగా చూపెడతాను. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి ద పాత్ ఆఫ్ పర్ఫెక్షన్, ఇది ఇంగ్లీష్ వర్షన్ అయితే, ఇది తెలుగు వర్షన్. అండ్ ఇక్కడ ద జర్నీ విత్ ఇన్ అండ్ ద స్పిరిచువల్ సైంటిస్ట్, అండ్ ఇది వచ్చేసి సర్వశ్రేష్టమైన మార్గం ధర్మము. సో ఇవన్నీ భగవద్గీత నుంచి లెసన్స్ని డిరైవ్ చేసి ఇందులో అయితే ఉన్నాయి. సంథింగ్ ఒక్కొక్క బుక్కి ఒక్కొక్క స్పెషాలిటీ అయితే ఉంది. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బుక్. అండ్ ఇది లైఫ్ కమ్స్ ఫ్రమ్ లైఫ్ అంట. సో ఇది మైండ్ యువర్ మైండ్. సో ఇది ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇది ఒక బుక్. అండ్ సెల్ఫ్ రియలైజేషన్, డిస్కవర్ యువర్ సెల్ఫ్ అండ్ కమింగ్ బ్యాక్. ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. రాజవిద్య అండ్ ఇది కూడా అంటే కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి, కొన్ని తెలుగులో కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఆ టైప్స్ అన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్. సో స్టూడెంట్స్కి అవేర్నెస్ ఇవ్వడం స్పిరిచువాలిటీ కోసం అని మేము ఇలా అయితే పెట్టాము బుక్స్ అన్ని. కొందరు బుక్స్ కూడా తీసుకుంటున్నారు. క్లబ్ ప్రెసిడెంట్ ప్రేమేష్ కదా, నేను ప్రేమేష్. సో స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ అందరూ చెక్ చేస్తున్నారు బుక్స్ అన్నిటిని. సో నేను కూడా ఒక బుక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే చూద్దాము. సో ఇండెక్స్ చూసి తీసుకుంటే బెటర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లబ్స్ వచ్చి వాళ్ళు ఏమేమి ఈవెంట్స్ చేయాలనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ ఇలా రాస్తారన్నమాట. ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డు మీద రాసి రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ఇట్లా మార్కెటింగ్ టైప్ చేస్తారు. అక్కడ చూసారా డిబేట్ కాంపిటీషన్ అని ఉంది ఇక్కడ. సో అక్కడ వాళ్ళు చెప్తారు స్టూడెంట్స్ అందరికీ డిబేట్ కాంపిటీషన్ అని అలా అన్నీ చెప్తారు. సో వాళ్ళు రిజిస్టర్ అయిపోతారు. సో ఇది సిబిలో ఇలా ఉంటుంది. ఇలా ఏబీలో కూడా ఇలా పెడతారన్నమాట. సో ఇక్కడ మేము బుక్స్ అయితే పెట్టామన్నమాట. సో ఈ బుక్స్లో మీకు ఒకవేళ బుక్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ కావచ్చు. గైస్ ఇప్పుడు మా క్లబ్ మెంబర్స్ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. రేణుక అండ్ మీనన్ అండ్ శేఖర్. సో హాయ్ రోహిత్, అభిరామ్, నితిన్. సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ అయిపోయింది అన్నమాట. అంటే ఫ్రీ స్లాట్స్ ఎవరికైతే ఉంటాయో, అంటే ఇప్పుడు నాకు క్లాస్ ఉంది. సో మధ్యకి కొందరికి గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. సో మా క్లబ్ లో వచ్చేసి అరౌండ్ 70 మెంబర్స్ అయితే ఉంటారు. సో 70 మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకున్న ఫ్రీ టైమ్స్ లో వచ్చి అలా బుక్స్ అయితే స్టూడెంట్స్ కి ఇస్తూ ఉంటారు. కొందరు కొనుక్కుంటూ ఉంటారు. సో అలా ఒకవేళ మీకు బుక్స్ కావాలన్నా కానీ అలాంటివి నాకు కాంటాక్ట్ అవ్వండి. ఇంకా చెప్పాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లబ్స్ ఉంటాయి మా దాంట్లో. స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట. టెక్నికల్ క్లబ్స్ ఉంటాయి, నాన్ టెక్నికల్ క్లబ్స్ ఉంటాయి. సో టెక్నికల్ క్లబ్స్ అంటే ఎవరికైనా స్టూడెంట్స్ కి కోడింగ్ అంటే చాలా ఇష్టం ఉంటది, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటది. సో అలా వాళ్ళ స్కిల్ ని వాళ్ళు చూపెట్టుకోవచ్చు అన్నమాట టెక్నికల్ క్లబ్స్ లో. నాన్ టెక్నికల్ క్లబ్స్ లో వచ్చేసి ఇప్పుడు డాన్స్ అలా ఏదైనా ఒకటి, బీట్ బాక్సింగ్, మిమిక్రీ అలా ఏదైనా ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు. సో మన ఒక టాలెంట్ ని చూపెట్టచ్చు ప్రతి ఒక్కరికి. సో అలా కూడా మన టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తారన్నమాట. బాయ్ అందరికి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అందరికి బాయ్.